నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతిని గౌరవించే విధానం మన దేశానికి మాత్రమే దక్కిందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు నగరంలోని వినాయక ఘాట్ వద్ద జరిగిన వినాయక నిమజ్జనం వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 9 రోజుల విశేష పూజల అనంతరం వినాయక చవితి సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల నిమజ్జనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కాషాయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్రీమతి గౌర్జర్త వెంకటరెడ్డి, కేఈ శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి, నగర మేయర్ బివై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి దంపతులతో పాటు విశ్వ హిందూ పరిషత్ నాయకులు, వివిధ ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాంబొట్ల దేవాలయం నుంచి వచ్చిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జన కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ధార్మిక సంఘాల ప్రతినిధులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వినాయక చవితి వేడుకల సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొన్న వారందరికీ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో నగరంలోని వినాయక ఘాట్ వద్ద పండగ వాతావరణం నెలకొంది. నగరంలోని వివిధ ప్రాంతాలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కేసీ కెనాల్ ప్రాంతం భక్త జన సందోహంగా మారిపోయింది. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రకృతిని గౌరవించడం ప్రపంచంలో మన దేశంలో మాత్రమే జరుగుతుందని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగేవని, రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో వినాయక నిమజ్జనం కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలులో మాత్రమే జరుగుతుందని తెలిపారు. ఈ వేడుకల్లో కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. గణేష్ ఉత్సవాలను కలిసి కట్టుగా భగవంతుడికి సేవ చేస్తూ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ముస్లిం దేశమైన ఇండోనేషియాలో కూడా రహదారులపై వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి ఆరాధిస్తారని ఆయన వివరించారు. అలాగే అమెరికా అధ్యక్షుడిగా ఒబామా ఉన్నప్పుడు ఆంజనేయుని ప్రతిమను తన వద్ద ఉంచుకునేవారని ఆయన వివరించారు. కాగా వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మొట్టమొదటి వరుసలో ఉండేది గణేష ఉత్సవాలు. ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో ఇటువంటి మహోత్సవాలు జరుగుతున్నది. అంత పెద్ద ఎత్తున దినదినామి అభివృద్ధి చెందుతూ ఉన్నది, పల్లెలు ప్రాగుతున్నది. ఈ గణేష్ ఉత్సవాలు మనమందరూ ఒకటి, మనమందరూ కలిసి కట్టుగా భగవంతుని సేవలు చేయాలి, భగవంతుని ఆశీర్వాదాలతో ప్రజలకు సేవలు చేయాలనే కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి కార్యక్రమాల్లో అన్ని మతాల వారు, అన్ని కులాల వారు పాల్గొనడం ఇండోనేషియా ముస్లిం కంట్రీ, అక్కడ కూడా రోడ్ల మీద గణేష్ బొమ్మ నగర సమితి యొక్క సభ్యులకు, ఇంపార్టెన్స్ ప్రముఖులకు, ప్రజాప్రతినిధులకు ఒబామా అందరికీ నా హృదయపూర్వక అమెరికా సాయంకాల శుభాకాంక్షలు. ఎప్పుడు ఆంజనేయులు బొమ్మ దేశంలోనే వినాయక ప్రకృతిని ఒక జాతీయ గౌరవించేది ప్రపంచంలో భారతదేశమే తెలియజేస్తుంది. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్న ప్రసాదం వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలో వినాయక ఘాట్ వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా అమ్మ భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని వినాయక ఘాట్ వద్ద వినాయక నిమజ్జనం సందర్భంగా శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో పాండ్యం శాసన సభ్యురాలు శ్రీమతి గౌర్జర్త వెంకటరెడ్డి, కార్పొరేటర్ పద్మలతారెడ్డి, డాక్టర్ కేవి సుబ్బారెడ్డి, విద్యా సంస్థల అధినేత డాక్టర్ కేవి సుబ్బారెడ్డి, అమ్మ భగవాన్ సేవా సమితి ప్రతినిధి కల్కి మురళి తదితరులు పాల్గొన్నారు. వినాయక ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ అన్నదాన శిబిరానికి
ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, పాణ్యం శాసన సభ్యురాలు శ్రీమతి గౌడ్చర్త వెంకటరెడ్డి మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రతి సంవత్సరం అమ్మా భగవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. నగరంలో వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం సంతోషదాయకమని వివరించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు కల్కి మురళి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. అమ్మా శ్రీ భగవాన్, కల్కి భగవాన్, అమర్జ్యోతి వారు ఏర్పాటు చేస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఎంతో వ్యయప్రయాసంతో, అన్నిటికన్నా ముఖ్యం ఎన్ని వేల మంది వచ్చినా అందరికీ అన్నదానం చేసి ఈ కార్యక్రమం చరిత్రలో నిలబడే విధంగా ప్రతి సంవత్సరం కార్యకర్తలు నా చుట్టూ ఉండే వాళ్ళందరూ చేస్తున్నారు. వారికి ఎప్పుడూ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అమ్మా భగవాన్ శరణం. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ సేవా సమితి వారి ఆధ్వర్యం కర్నూలులో గత 15 సంవత్సరాల నుండి కూడా ఈ అన్నదాన కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో మనము భక్తులకు ఎక్కడెక్కడి నుంచో మన సిటీలో నుంచి అన్ని బయలుదేరి వచ్చిన విగ్రహాల భక్తులకు, తర్వాత వివిధ రకాల ప్రజలకు అందరు కూడా ఉచితంగా అన్నదానం చేయడం అనేది మేము భాగ్యంగా భావిస్తున్నాము. ఈ సంవత్సరంతో మేము ఈ కార్యక్రమం చేయబట్టి 15వ సంవత్సరము. దీనికి సహకరిస్తున్నటువంటి తాతలైతేనేమి మరియు అమ్మా భగవాన్ సేవకులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నగరూరు రాఘవేంద్ర రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ను ఆయన నివాసంలో గౌరవపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ నగరూరు రాఘవేంద్రను అభినందించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నగరూరు రాఘవేంద్ర కలిశారు. నగరంలోని స్థానిక సంకల్ బాగ్లో ఉన్న టీజీ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు కూటమి ప్రభుత్వం డైరెక్టర్గా నియమించిన నేపథ్యంలో ఆయన టీజీని కలిసి ఆయనను షాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. కార్యక్రమంలో కర్నూలు మార్కెట్ యార్డ్ మాజీ చైర్పర్సన్ నగరూరు శమంతకమణి, డైరెక్టర్ నగరూరు రాఘవేంద్ర సతీమణి టి హిమబిందు తదితరులు పాల్గొన్నారు. 9 రోజుల విశేష పూజల అనంతరం నగరంలోని రాంపొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహానికి పూజ చేసి తొలి విగ్రహంగా నిమజ్జనానికి తరలించారు. ఈ సందర్భంగా జరిగిన లడ్డూ వేలంలో నంద్యాల పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డాక్టర్ బైరెడ్డి శబరి 6 లక్షల రూపాయలతో లడ్డూను దక్కించుకున్నారు. వినాయక నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం రాంబొట్ల దేవాలయంలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నిమజ్జనానికి నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా, పాణ్యం శాసన సభ్యులు గౌరిచర్త, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, పత్తికొండ ఎమ్మెల్యే కె శ్యాంబాబు, నగర మేయర్ బివై రామయ్య, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సాగనంపారు. అనంతరం రాంబొట్ల దేవాలయం వద్ద జరిగిన గణనాథుడి లడ్డూ వేలం పాటలో లడ్డూను 6,01,000 రూపాయలకు వరుసగా 5వసారి నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి దక్కించుకున్నారు. వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని 42వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి అన్నారు. వినాయక నిమజ్జనం నేపథ్యంలో వార్డులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నిమజ్జనానికి పూజలు చేసి తరలించారు. నగరంలోని 42వ వార్డు పరిధిలోని బాబా బృందావన్ నగర్లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి 9 రోజుల పాటు విశేష పూజలను చేశారు.
9 రోజుల పూజల అనంతరం వినాయక ఘాట్ వద్ద జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమానికి వినాయకుని విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో తరలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకుడు తిమ్మారెడ్డితో పాటు ఆ ప్రాంత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బాబా బృందావన్ నగర్లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, ఈ వేడుకల సందర్భంగా వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి 9 రోజుల పాటు విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించామని వివరించారు. వినాయకుడి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. బాబా బృందావన యూత్ ఈ 9 రోజుల్లో బాబా బృందావన కాలనీ వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో 9 రోజులుగా స్వామి పూజలు అందుకున్నారు. అలాగే మన బాబా బృందావన నగర్ లో నిత్యం కూడా కుంకుమార్చన, హోమము, అన్నదాన కార్యక్రమం జరుగుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామి కళ్యాణోత్సవము, నిత్యాన్నదానము, హోమము, కుంకుమార్చన జరుగుతున్నాయండి. అలాగే ఈ స్వామి ఇక్కడ రాబట్టి 17 సంవత్సరాలు చాలా అనుకున్న కోరిక తీర్చేవాడు గణపతి. అన్ని విఘ్నాలు తొలగించేవాడు గణపతి కాబట్టి ఆయనకు ఫస్ట్ దేవతంతా కొలిచేవాళ్ళు కూడా గణపతినే. అందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉండాలని మరి కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలా. ఇదే విధంగానే ఈ 42వ వార్డు బాబా బృందనగర్లో వినాయకుని 9 రోజులు పూజలు కానీ, భోజనాలు కానీ అంతా యూత్ బాగా కష్టపడి బాగా పనిచేసినారు. అంత భక్తాదులకల్లా నమస్కారాలు. ఈ నెల 13వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి బి వెంకటలీలా శేషాద్రి తెలియజేశారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. నగరంలోని తన కార్యాలయంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి వెంకట లీలా శేషాద్రి మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో ప్రత్యేకంగా కోర్టులో బెంచ్లు ఏర్పాటు చేసి న్యాయమూర్తుల ద్వారా ప్రీ లిటిగేషన్ కేసులతో పాటు కోర్టులో పెండింగ్లో ఉన్న రాజీకి అర్హమైన కేసులను పరిష్కరిస్తామని వివరించారు. దీనివల్ల కక్షిదారులకు ఖర్చుతో పాటు సమయం మిగిలిపోతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మన జిల్లా జడ్జి గారు అయినటువంటి శ్రీ జి కబర్ది గారి ఆదేశాల మేరకు ఈ నెల 13వ తారీఖున అనగా సెకండ్ సాటర్డే రోజు జాతీయ లోక్ అదాలత్ మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతీయ లోక్ అదాలత్ ఎక్కడెక్కడైతే కోర్టు ఉందో అక్కడ బెంచ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ జాతీయ లోక్ అదాలత్లో ప్రీ లిటిగేషన్ కేసులు అంటే కేసులు కోర్టుకు వచ్చే ముందస్తు లిటిగేషన్ కేసులు ఏమన్నా ఉంటే వాటిని కూడా మనం పరిష్కారం చేసుకుంటే వెసులుబాటు ఉంటుంది. తరువాత ఏవైతే కోర్టులలో పెండింగ్ ఉంటాయో రాజీ చేసుకోదగబడిన క్రిమినల్ కేసులు మరియు ఫ్యామిలీ మ్యాటర్స్, ఇందులో ఫ్యామిలీ మ్యాటర్స్లలో డైవర్స్ కేసులు కానీ, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ కేసులు కానీ, మెయింటెనెన్స్ కేసులు కానీ, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు కానీ, ఇలాంటి కేసులన్నీ కూడా మరియు పార్టిషన్ సూట్స్కి సంబంధించినవి, డిక్లరేషన్ సూట్ కానీ ఏ దావాలైనా కూడా మనము పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకుంటే ఏమిటి మాకు లాభము అని అంటే, ఇందులో పరిష్కరించుకుంటే ఇరు పార్టీలు గెలిచినట్లే, ఎవరు కూడా ఓడిపోయినట్లు కాదు. ఇందులో ఇవ్వబడిన అవార్డు ఏదైతే అవార్డు డిగ్రీ అని పాస్ చేయబడుతుందో ఆ అవార్డు డిగ్రీ కూడా అసలు ఇరు పార్టీల మీద బైండ్ అయి ఉంటుంది. మరియు దీనికి అప్పీల్ అనేది కూడా ఉండదు. సో కాబట్టి ఏ లిటిగేషన్ అయినా కంక్లూజివ్గా అంటే పూర్తిగా ఈ లోక్ అదాలత్లో చేసుకునే పరిష్కారంతో పరిసమాప్తం అవుతుంది. మళ్ళా లిటిగేషన్ లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ నెల 13వ తారీఖున జరగబోయే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. బాబా బృందావన్ నగర్, రాజీవ్ నగర్ కాలనీలో ప్రతి సంవత్సరం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని ఆ వార్డుకు చెందిన మల్లికార్జునయ్య తెలియజేశారు. 9 రోజుల విశేష పూజల అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వినాయకుని విగ్రహాన్ని నిమజ్జనానికి తరలించారు.
నగరంలోని 42వ వార్డు పరిధిలోని బాబా బృందావన్ నగర్, రాజీవ్ నగర్లలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి 9 రోజుల పాటు విశేష పూజలను చేశారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహం వద్ద ప్రతిరోజు విశేష పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. 9 రోజుల పూజల అనంతరం వినాయక ఘాట్ వద్ద జరిగే వినాయక నిమజ్జన కార్యక్రమానికి వినాయకుని విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో తరలించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకుడు తిమ్మారెడ్డితో పాటు ఆ ప్రాంత పెద్దలు మల్లికార్జునయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ ప్రాంతంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ వేడుకల సందర్భంగా వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి 9 రోజుల పాటు విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించామని వివరించారు. వినాయకుని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్లస్ బాబా బృందావన్ నగర్ ఐకమత్యం కలిసి విఘ్నేశ్వరం పెట్టి 2010 నుంచి 17 నుంచి అంతా ఈ 2 ఏరియా వాళ్ళు కలిసి స్ట్రీట్ వాళ్ళు కలిసి పెట్టుకోవడం జరుగుతున్నది. ఈ వినాయక ఈ 9 రోజులు ఘనంగా నిర్వహించి భక్తులకు భోజనాలు పెట్టించి అన్ని రకాలుగా టిఫిన్లు అయితే మేము మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనాన్ని అయితేనేమి చేసి అందరికి పెట్టడం జరిగినది. కాబట్టి ఇది లాస్ట్ రోజు ఆయనకు ఘనస్వతం చెప్పి పంపించాలని చెప్పి కోరుకుంటున్నాం. స్థలో బాబా బృందావన్ నగర్, రాజీవ్ నగర్ 2 ఏరియాల తరపున ఈ విగ్రహాన్ని నిలబెట్టుకుంటాము. ఈ విగ్రహానికి వచ్చేసి ఫ్యామిలీ వినాయక అని పేరు పెట్టాము. ఎందుకంటే ఇక్కడంతా కూడా ఉన్న వాళ్ళలో దాదాపుగా 9 రోజులు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నము రాత్రి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళందరూ వచ్చి ఇక్కడికి బయటకు వచ్చి వంటలు చేయడం, ఎలాంటి వంట మనిషి లేకుండా సొంతంగా ప్రిపేర్ చేసి మినిమం ప్రతిరోజు 300 నుంచి 600 మంది వరకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. నైట్ టిఫిన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా అందరము కలిసి ఫ్యామిలీ తరపున జరుపుకుంటాం కాబట్టి ఫ్యామిలీ వినాయకుడిని పేరు పెట్టుకున్నాం. వినాయకుడిని కూర్చోబెట్టినప్పటి నుంచి బాబా బృందావన్ నగరు, రాజీవ్ నగరు చాలా ప్రశాంతంగా ఉంది. చాలా వినాయకులు ఉన్నారు కానీ ఇక్కడ మేము ఒక టెంపుల్, నిజంగా టెంపుల్ మాదిరే ఏమాత్రం కల్మషం లేకుండా అందరి సహకారంతో మా వాళ్ళే స్వయంగా ఇక్కడ వంటలు చేసి అన్నదానం కాదు అన్నప్రసాదము ఏర్పాటు చేసినాము అందరి సహకారంతోనే. దయచేసి ఈ సహకారం ఎప్పటికీ ఈ విధంగానే ఉంటుంది. మేమే డబ్బులు వేసుకొని దీంట్లో అందరు ముఖ్యమైన వాళ్ళే యువత శక్తి కొద్దీ వాళ్ళు చేసినారు. ఈ అవకాశం కల్పించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇక్కడ ఇలాగే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.